నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నార్మల్ ప్యాంట్, ప్లాజో టైప్ ప్యాంట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. నార్మల్గా మనం ఇంట్లో స్టిచ్ చేసుకొచ్చేది ఎలాస్టిక్ పెట్టుకుని ఫ్రీగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఇలా 4 మడతలు మనం మామూలు నార్మల్ ప్యాంట్కి ఎలా అయితే కుట్టుకుంటామో పంజాబీ ప్యాంటు అలాగే 4 ఫోల్డ్ చేసుకోవాలి. 4 మడతలు వేసుకొని ఫస్ట్ పైన నడుము దగ్గర బెల్ట్ కోసం 2 ఇంచీలు ముందు సమానంగా లైన్ కొట్టుకుని ఎడ్జెస్, తర్వాత 2 ఇంచీలు ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు కాదండి, అదే మడత ఫోల్డింగ్ చేసుకుంటాం ఎలాస్టిక్ కోసం. దానికోసం 2 ఇంచులు పెట్టుకుని లైన్ గీసుకుని నడుము 34 అండి. 34లోంచి 34లో 4 భాగాలు చేసుకుని 4 భాగం ఎంత వస్తే అంత పెట్టుకుని దానికి 4 ఇంచీలు మీ నడుము ఎంత వస్తే అంతలో 4వ భాగం తీసుకుని దానికి 4 ఇంచీలు కలుపుకోవాలి నడుము దగ్గర. అక్కడ మార్కింగ్ పెట్టుకుని కిస్తా పొడవు 12 ఇంచీలు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 3 ఇంచీలు పెట్టుకుని ఇలా కరువు షేప్ తీసుకోవాలండి. ఇది కిస్తా రౌండ్ తీసుకోవాలండి. తర్వాత మనం ప్యాంట్ పొడవు చూసుకోవాలి. మనం 2 ఇంచీలు పెట్టాం కదా, అక్కడి నుంచి ఆ 2 ఇంచీలు వదిలేసి కింద నుంచి 36 ఇంచీలు పెట్టుకుని 36 ఇంచీలు పొడవు కావాలండి నాకు కంప్లీట్ అయ్యేటోడికి. తర్వాత కింద కూడా 2 ఇంచీలు పెట్టుకుంటే మనకి కింద కూడా ఫోల్డింగ్ వస్తుంది కదా. కాల్ దగ్గర ఫోల్డింగ్ కూడా 2 ఇంచీలు ఎక్స్ట్రా పెట్టుకుని అది కాల్ లూజు 9 ఇంచీలు పెట్టానండి నేను. 9 ఇంచీలు పెట్టుకుని ఇలా మనకి ప్యాంట్ కరువు స్కేల్ ఉంటుందండి, అది పెట్టుకొని తీసుకోవాలి. స్కేల్ లేకపోతే చేత్తో తీసుకోవచ్చు. చేత్తో చూపించమంటే చేత్తో చూపిస్తాను, అడగండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి ప్లీజ్. లైక్ చేసి షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇలా వేసుకుని కట్ చేసుకోవడమే. సేమ్ మార్కింగ్ ఎలాగైతే వేసుకున్నామో అలా కటింగ్ చేసేసుకోవాలి. దీన్ని ఇంకా అతుకులు కటా ఏమి ఉండవండి, బెల్ట్ కటా ఏమి అవసరం లేదు. డైరెక్ట్ మనకి నాడా కావాలితే నాడా పెట్టుకోవచ్చు, లేదంటే ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు. నేనైతే ఎలాస్టిక్ వేస్తున్నానండి. ఇప్పుడు మామూలు నార్మల్ ప్యాంట్కి జాయిన్ చేసినట్టు కిస్తాలు 2 వైపులా 2 పీసెస్ వస్తాయి కదండి, 2 పీసెస్ ఒకదాన్ని ఒకటి జాయిన్ చేయాలి. ఇటువైపు ఈ 2 జాయిన్ చేసి డబల్ స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకొని అటువైపు కిస్తా కూడా సేమ్ దీనికిలాగే కుట్టుకోవాలండి. 2 వైపులా కూడా కిస్తాలో డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. 2 వైపు కిస్తా కూడా సేమ్. వైపు కూడా ఇలాగే 2 కుట్లు వేసుకోవాలి కిస్తా జాయింట్. తర్వాత కాళ్ళు ఇలా మధ్యలోకి తీసుకుంటే కిస్తాలు 2 సెంటర్కి వస్తాయండి. అప్పుడు మనకి సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇలాగా కాళ్ళు లూజు ఒక 1/2 ఇంచు ఉంచుకొని మొత్తం ఈ సైడ్ నుంచి జాయింట్ చేసుకుని ఆ కాళ్ళ వరకు జాయింట్ చేసుకోవాలి. సేమ్ 1/2 ఇంచీ లెంత్లోనే జాయిన్ చేయండి. కిస్తా దగ్గర మట్టుకు కొద్దిగా ఎక్కువ జాయిన్ చేయండి, 1 ఇంచ్ వచ్చేలాగా ఫ్రీగా ఉంటుంది. వీడియో సరిగ్గా రాలేదండి, కొంచెం తీయటం ఉండట్లేదు. అలాగా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి.
సేమ్ ఎలా అయితే కుట్టామో అలాగా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. ఏమన్నా దారాలు ఉంటే కట్ చేసేయండి. తర్వాత పైన ఇలాగ ఒక హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసి చుట్టూ కుట్టుకోండి, నడుము చుట్టూని. సేమ్ నడుము చుట్టూ కూడా ఒకటే లెంత్లో ఉండేలాగా కుట్టుకోవాలండి. ఫస్ట్ మనం ఎంత ఫోల్డ్ చేసామో మొత్తం చుట్టూ కూడా రౌండ్ అంతే ఫోల్డింగ్ ఉండాలి. ఒకవైపు ఎక్కువ తక్కువ పెట్టకండి. ఇక్కడ దారం తెగిపోయింది. ప్లీజ్ అండి మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒకసారి ఇప్పుడు కాలు కాడ కూడా కింద కూడా ఒక పావించి ముందు ఫోల్డ్ చేసి కుట్టేసుకొని తర్వాత ఇంకో పావించి కుట్టేసుకోండి. రెండు ఒకసారి కుడితే తేడా వస్తుంది, అందుకని ముందు ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి. సేమ్ అంతేనండి. కాలు కూడా సేమ్ అంతే ఇలా వస్తుంది. రెండో కాలుకి కూడా సేమ్ మనం అదే అలాగైతే కుట్టుకున్నాము, ఇది కూడా సేమ్ అంతే అలాగే కుట్టుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్, మీరు కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక ఫోల్డింగ్ కూడా వేసుకొని ఫోల్డింగ్ కూడా వేసేసుకొని ఇక్కడ ఇలాగా కాలు రెండో కాలు కూడా సేమ్ అంతలా మడత పెట్టుకొని కుట్టుకొని ఇంకో ఫోల్డింగ్ అంతే రెండు వైపులా అలా కుట్టుకోవాలండి. తీసుకున్న తర్వాత ఎలాస్టిక్ 34 ఇంచెస్ నడుము వచ్చింది కదా, 34 ఇంచెస్ నడుము వచ్చింది కాబట్టి అందులో 4 ఇంచెస్ తగ్గించేయాలండి. నడుము 34లో 4 తగ్గించేస్తే 30 ఇంచెస్ అండి, 30 ఇంచులు. 30 ఇంచులు ఎలాస్టిక్ తీసుకుని నేను ఎలా ఇక్కడ స్టిచ్ చేసి వేద్దాం అనుకున్నాను. కాకపోతే కొత్త వరకు అయితే ఇలా వేయటం రాదండి, ఎందుకంటే కొంచెం ఇబ్బంది. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు, కిందకి పైకి ఫోల్డింగ్ మడత పడిపోవడం ఇలా జరుగుతాయి. ఎందుకంటే నేను నేర్చుకున్నప్పుడు కూడా ఇలాంటివన్నీ ఫేస్ చేశానండి. అందుకోసం మీకు ఈజీ పద్ధతిలో అర్థమయ్యేలా చెప్తున్నాను నేను. ఇలా కాకుండా పక్కన పెట్టేసి ఎలాస్టిక్ ఇలా కుట్టుకోవాలండి. అది బాగా కొన్ని ప్రాక్టీస్ అయితే కానీ రాదు, అందుకోసమని ఇప్పుడు ఎలాస్టిక్ నేను పక్కకు పెట్టేస్తున్నాను. తర్వాత ఇది ఒక 1 ఇంచ్ ఉండేలాగా మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసాం కదా, ఫోల్డింగ్ లోపల పెట్టేసి ఇలాగ 1 ఇంచ్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని ఆ ఎలాస్టిక్ మనం ఎంత తీసుకుంటామో 1 ఇంచా 1.5 అలా దాని లెంత్ ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలండి. ఇది ఫోల్డింగ్ చేయాలి, ఎందుకంటే అది మనం మామూలు నాడా ఎక్కించుకుంటాం కదా, అలా ఎక్కించేసుకొని మనకి ఫ్రంట్ కొంచెం నాడా కట్టుకునే దగ్గర కొంచెం గ్యాప్ ఉంచుకోండి, స్టిచ్ వేయకుండా. అది ఎక్కించుకోవడానికి మనకు కొద్ది గ్యాప్ ఉంచుకొని స్టిచ్ వేయండి. చిన్న ఖాళీ ఉంచుకొని ఎదర మట్టుకు చిన్న గ్యాప్ ఉంచుకొని మొత్తం అంతా కూడా అలా ఒక ఇంచు మడత పెట్టుకొని చుట్టూ కూడా కుట్టేసుకోండి. ఇది మీకు నాడాలాగా పిన్నిస్ పెట్టుకుని ఎక్కించేసుకున్నారనికి ఈజీగా వస్తుంది.
తర్వాత పైన మళ్ళీ ఇంకో టాప్ స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా కుట్టేసిన తర్వాత అలా లెంట తీసేసి ఇదిగోండి ఇందాక 2 ఎలాస్టిక్ కలిపి కుట్టాను కదండి, అది కట్ చేస్తాను నేను. తీసేసి ఇలా పినీస్ పెట్టి మామూలు నాడా వెక్కించుకుంటాం కదండి, అలాగే ఇది కూడా పినీస్తో వెక్కించేస్తున్నాను నేను. ఫోల్డింగ్ చేసి కుట్టిందా అంతానే ఇలా మొత్తం చుట్టూ కూడా వెక్కించేసుకొని ఇలా కొంచెం కొంచెం లాక్కుంటూ సమానంగా ఎలాస్టిక్ మనకి రివర్స్ తిరగకుండా ఒకటే లెవెల్లో ఎక్కించాలండి సమానంగానే. తిరిగిందంటే మనకు మళ్ళీ సరిగ్గా రాదు. అలా ఎక్కించేసుకున్న తర్వాత ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ ఇలాగా స్టిచ్ వేసేసుకొని ఇక్కడ మట్టుకు 2-3 కుట్లు వేసుకోండి, కొంచెం టైట్గా ఊడిపోకుండా ఉంటుంది. ఎన్ని కుట్లైనా వేసుకోవచ్చు, మనకి త్వరగా ఊడిపోకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఎలాస్టిక్ అంతా అడ్జస్ట్ చేయండి. ఎక్కించిందంతా మామూలు నాడా టైప్లో అడ్జస్ట్ చేసేస్తే ఇప్పుడు సమానంగా వచ్చేస్తుంది. బాబు సరిగ్గా తీయలేదండి, వీడియో మీకు ఫుల్గా కనిపించట్లేదు. ఇలా తీసిన తర్వాత ఇక్కడ చిన్న గ్యాప్ ఉంచాం కదండి ఎలాస్టిక్ ఎక్కించడానికి, అది ఒకసారి ఫోల్డ్ చేసేసి పైన స్టిచ్ వేసేస్తున్నాను. అలా స్టిచ్ వేసుకుంటే అంతేనండి. పైన కావాలతో స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనేమీ వేయట్లేదు, ఇలా కూడా బాగానే ఉంటుంది. అంతేనండి. ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.